అయ్యా బిడ్డ నా ప్రభా, అయ్యా చెడుగులు మధ్య నిలబెట్టుకుని నా ప్రభా, నీ పరిశుద్ధాత్మ తెచ్చుకున్నా నా ప్రభా, అయ్యా బిడ్డలు మాట్లాడి సహాయం చేయండి. ఏ వాక్యం బయలుపరిచేవారు నా ప్రభా, ఆ వాక్యం అంతలో నా ప్రభా నాయన మీరు మాట్లాడి సహాయం చేయమని, చెప్పే వాక్యంగా నాయన దేవుడు ఈ వాక్యం దయచేయమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కృష్ణ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువు మన కోసం సిద్ధపరిచిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ లేఖన భాగాలను చదువుకుందాం. కీర్తన గ్రంథము దావీదు రాసిన కీర్తన 53వ కీర్తన 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకున్నాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించను. వారందరూ దాని తొలగి ఒత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేరు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మిగునట్లు నా ప్రజలను మీకు పాపాత్ములకు తెలియలేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైంది. ఇదే మాట 14వ దావీదు కీర్తనలో కూడా మనం చూస్తాం. 14వ కీర్తన, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములలో అనుకొనుదురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాను. ప్రభువా, సహాయం దయచేయండి తండ్రి. నీ ఆత్మను నాతో వచ్చి మీ బిడ్డలతో మాట్లాడండి. బిడ్డలకు కావలసిన ప్రతి విధమైన జీవాహారము మీ సన్నిధిలో నుంచి విడిపించి బిడ్డలందరినీ బలపరచండి. నేను నిలువబడిన బలపరిచి నీ ఆత్మతో నింపి మీ ఆలోచన ద్వారా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలైన దేవుడట వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు. వివేకము అంటే తెలివి కలిగి దేవుణ్ణి వెదికేవాడు ఒక్కడైనా కనబడతాడని ఆయన ఆకాశము నుండి పరిశీలనగా చూస్తున్నాడంట. అంటే ప్రతి 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 మనిషి ప్రతి హృదయాన్ని చూస్తున్నాడు. వీళ్ళు నన్ను వెతుకుతున్నారా? దేవుడిని గురించి భయభక్తులు కలిగి ఉన్నానా? దేవుడిని వెతికేవారేనా అని ప్రతినిత్యము ఆయన లోకమందంతటా పరిశీలనగా ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. అయితే వారందరూ దాని తొలగి బొత్తిగా చెడిపోయారు. ఒక్కడు కూడా వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవాడు లేరు. వివేకం అంటే కొంచెమన్నా జ్ఞానం. జ్ఞానం అంటే ఒక పని చేస్తున్నాం, ఒక చోటుకి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం,
దీన్ని చేయటం వలన మనకేంటి ఉపయోగం? దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎలా ఆరాధిస్తున్నాం? ఎలా దేవుణ్ణి సేవిస్తున్నాం అనేది మనస్సులో జ్ఞానము కలిగి ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. వివేకము కలిగి అంటే అర్థవంతముగా దేవుని సన్నిధిలో ఆయన వెదికేవారు. అందరం దేవుని సన్నిధికి వస్తున్నాం, అందరం పాటలు పాడుతున్నాం, అందరం ఆరాధిస్తున్నాం, అందరం వాక్యాన్ని వింటున్నాం, విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. మన దైనందిన జీవితంలో మళ్ళీ మన పనులు మనం చేసుకుంటున్నాం. అయితే దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తున్నాడు. ఒక్కడైనా దొరుకుతాడని. యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన తిబెరియా సముద్రము దగ్గర ఒకసారి సువార్త పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రజల మీద కనికరపడి వారిని స్వస్థపరుస్తూ వాక్యాన్ని బోధించినప్పుడు సమయం ఎక్కువైపోయింది. ప్రజలు చాలా మంది కూర్చున్నారు. వారికి భోజనం పెట్టమని శిష్యులకు చెప్పాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులే, స్త్రీలు చిన్నబడిలో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వారందరికీ ఆయన ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను సమృద్ధిగా వారి కడుపు నిండా తినడానికి ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేమిలో నుంచి సమృద్ధినిచ్చిన దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వాటిలో నుంచి సమృద్ధిని కలుగు చేశాడు. ఆశ్చర్యకరమైనది. దానిని విరిచి ఆశీర్వదించి శిష్యులకిచ్చి పంచినప్పుడు ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో పెట్టి దేవుని ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. 5 రొట్టెలు 2 చిన్న చేపలను అతి విస్తారమైన ఆహారముగా మార్చిన దేవుణ్ణి ప్రజలు జ్ఞానముతో వెతుకుతున్నారా? 5 రొట్టెలు 2 చిన్న చేపలని విస్తారంగా పంచిన దేవుణ్ణి ఆయన ఎలా చూడలేండి? ఆయన శక్తిని ఎలాగ మనం ఆలోచించాలి? అయితే ఆ ప్రజలు ఆయనను ఎలా చూస్తున్నారు? దేని గురించి వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఆయన అక్కడ మాటలు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఆయన బలవంతంగా పట్టుకొని రాజును చేయాలనుకున్నారట. ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రభు ఒంటరిగా కొండకు తిరిగి వెళ్ళను అనే అధ్యాయంలో రాయబడింది. ఆయన తిరిగి వెళ్ళిన తరువాత మరలా ఆ తిబెరియా ప్రాంతంలో ఉన్న ప్రజలు కనపడలేదు. శిష్యులు చీకటి పడేదాకా చూసి ఆ ఓడ ఎక్కి అక్కడి నుంచి కపెర్నహూముకు దాటి వెళుతున్నారు. యేసుక్రీస్తు వారు ఒంటరిగా కొండ మీదకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ దోణి ఎక్కి వెళుతున్నారు. సడన్గా పెనుగాలి రేగింది, తుఫాను రేగింది. సముద్రం మీద యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ రావడం చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి, నేనే. ఆయన చేర్చుకున్నారు. ఆయన వారితో పాటు కపెర్నహూముకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ తిబెరియా ప్రాంతంలో ఎవరైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు తన చేతితో ఆశీర్వదించినప్పుడు భోజనం చేశారో, అవి తిని తృప్తి పొందారో, వాళ్ళందరూ
అందరూ ఈయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు అని వెతకడం ప్రారంభించారు. యేసుక్రీస్తు వారి కోసం వెతుకుతున్నారు. ఆయన కోసం వెతుకుతూ ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. ఆయన ఒక్కడే కొండకి వెళ్ళాడు కదా, శిష్యులు మాత్రమే వెళ్ళారు. ఈయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా అని అక్కడున్న ఆ చిన్న చిన్న దోణిలను తీసుకొని ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెతుక్కుంటూ 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 కపెర్నహూముకు వచ్చారట. ఆ కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ప్రభు వారు వారిని కనుక్కున్నారు. యేసుక్రీస్తు వారిని వెతికారు. ఆయన దొరికాడు కదా. దొరికినప్పుడు ఆయన అంటున్నాడు, బోధకుడా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఒంటరిగా వెళ్ళిపోయావు కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? మేమంతా నిన్ను వెతుకుతున్నాము అని అన్నారు. ఆయన అంటున్నాడు, మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు. మీరు వెతుకుతున్న ఉద్దేశము వేరు, మీరు వెతుకుతున్న ఉద్దేశము వేరైంది. కాబట్టి మీరు వెతికిన ప్రయోజనం లేదు. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనంలో యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారముకే కష్టపడుడి. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను విస్తారంగా పంచారు కదా. ఆయన నికుమారుడు వెళ్తే భోజనం కష్టపడాల్సిన అవసరం లేదు, కడుపు నిండా భోజనం చేయొచ్చని, లేకపోతే ఆయనను రాజుగా చేసుకుంటే వీళ్ళందరికీ సమృద్ధి కలుగుతుందని ఉద్దేశాలు వేరు కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారంట. ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, మీ హృదయంలో ఏముందో నాకు తెలుసు, మీరు దేని గురించి నన్ను వెతుకుతున్నారో తెలుసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనల్ని అడిగితే మనం ఎందుకు వెతుకుతున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని? అసలు ఆయన ఎందుకు వెతకాలి? ఆయన వెతకపోతే ఏ నష్టం? ఆయన వెతకడానికి ఆయనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి? వీళ్ళు ఇక్కడ వెతుకుతుంది ఎందుకంటే వాళ్ళని కడుపు నింపుకోవడం కోసం, నిత్య జీవానికి సంబంధించిన విషయం గురించి కాదు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సమరయులంతా ఆ స్త్రీతో కలిసి వచ్చి ప్రభువుని ఎదుర్కొని, నీవు మాతో మరి కొంతకాలం ఉండండి అడుగుతున్నారు కదా. 6వ అధ్యాయం 4వ అధ్యాయం అనుకుంటాను, 4:40. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళతో ప్రభు అంటున్నాడు, మీరు వెతుకుతున్నది ఎందుకో నాకు తెలుసు. మీ కడుపు కూటి కోసం, మీ సుఖాల కోసం మీరు వెతుకుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఆయనను వెతుక్కుంటూ వచ్చి మాతో ఇంకా కొన్ని దినాలు ఉంటున్న ఆయన అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు? నిత్య జీవం కోసం వెళ్ళొచ్చారు. మెస్సయ్య కోసం వెళ్ళొచ్చారు. మెస్సయ్య కోసం, మెస్సయ్యను కనుగొన్న ఆ స్త్రీ చెప్పింది కాబట్టి రక్షణ కోసం ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈయన వాళ్ళతోని ఇంకా 2 దినములు గడిపి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొండకు వంటకి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళతో కలిసి ఇంకా 2 దినాలు వాళ్ళని బలపరిచి వాళ్ళందరినీ రక్షణ మార్గంలోకి నడిపించారు. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా,
క్రీస్తులో ఆయనలో ఉన్న మహిమైశ్వర్యాన్ని పొందుకోవటానికి, ఆయనలో ఉన్న రక్షణను, ఆయనలో ఉన్న అనంత జ్ఞాన సంపన్నతను పొందుకోవాలంటే ముందు జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూసి నదులను పరిశీలించను. హృదయాన్ని పరిశీలించే దేవుడు. సమరీలో వాళ్ళు ఎందుకు వచ్చారు? రక్షణ కోసం వచ్చారు. ఆయన హృదయం తెలుసు. అందుకే ఆ సుకార అనే ఊరు దగ్గరికి వచ్చాడు ఆయన. అక్కడ రక్షణ కార్యము ఉంది అని. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు పొట్ట కూటి కోసం తిరుగుతున్నాడు. హృదయాలను పరిశీలించే దేవుడు మన హృదయాలను కూడా పరిశీలనగా చూస్తున్నాడు. అయితే వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు ఎలా ఉంటారట? వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు ఎలా ఉంటారంటే, వారు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మేలు చేసేవారిగా ఉండాలి. తోటి వారికి అన్యాయం చేసేవారిగా ఉండకూడదు. మంచితనము కలిగి ఉండే వారిగా ఉండాలి. 14వ వచనం చూసే కదా కీర్తనలో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేయవారు ఒక్కరును లేరు, ఒక్కడైనను లేడు. యెహోవా ప్రార్థన చేయక ఆహారము మెరుగునట్లు నా ప్రజలు పాపము చేయి వారందరికీ తెలియలేదా? ఆహారము మింగునట్లు పాపాన్ని మింగుతున్నారా వీళ్ళకి తెలివి లేదా? జ్ఞానము లేదా? ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఈ రోజుల్లో అభాస్పాలైపోతుంది. ప్రజలు దేవుని సన్నిధిలోకి ఎందుకు వెళ్తున్నారంటే దేవుణ్ణి వెతకటానికి వెళ్తున్నాయి. మనకున్న సామర్థ్యాన్ని చూపించుకోవడానికి, బలాన్ని ప్రదర్శించుకోవడానికి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడు వివేకము కలిగి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవుని సన్నిధిలోకి. దేవుణ్ణి వెతుకుతున్నాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన శక్తియుక్తులు ఎలాంటిది, ఆయన సన్నిధిలో ఏముంది, ఆయన సన్నిధిలో ఎలాంటి పరిస్థితి ఉందని తెలియకుండా దేవుణ్ణి వెతికే వారు లేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నాయి. ఎందుకు మనం దేవుని వెతకాలి? ఎందుకు ఆయన కనుగొనాలి? ఆయనలో ఏముందంటే ఆయన నీతి కలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో నీతి ఉంది, ఆయనలో జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నమ్ముకొనటం వలన నీ జీవితంలో ఆయనను వెతికి, ఆయనను కలుసుకుని, ఆయనతో జీవించటం వలన లోక సంబంధమైన భయము నీ జీవితంలో పుట్టడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే నీ అండ, ఆయనే నీ కోట, ఆయనే నీ సహాయము, ఆయన నిన్ను రక్షించే దేవుడు అయినప్పుడు నీకు ఇంకా భయం ఉండదు. అలాగే దేవుడు ప్రతి ప్రార్థన వినేవాడు. ఆయనతో ఆయన వెతకడం అంటే ఏంటి? ఆయన వెతకడం అంటే ఏం చేయాలి? నిత్యము ఆయన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతుకుతాం, ఆరాధన ద్వారా దేవుణ్ణి వెతుకుతాం, వాక్యము ద్వారా దేవుణ్ణి వెతుకుతున్నాం. వాక్యములో ఉన్న సత్యాన్ని హృదయంలో గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించడం ద్వారా దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. పాప క్షమాపణ, దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా ఆయన్ని వెతుకుతూ ఉండాలి. మంచి కార్యాలు చేస్తూ దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. ధర్మశాస్త్రానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుణ్ణి వెతికే వారంగా ఉంటాం. ఏ విధంగా మనం దేవుణ్ణి వెతుకుతున్నాం? ఊరికే దేవుణ్ణి వెతుకుతున్నామంటే దేవుడు దొరకడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన ఉన్నత స్థలములో నివసించేవాడు.
ఆయన పరిశుద్ధతను నీవు పొందుకోవాలంటే నీలో ఉన్న పాపము, ప్రతి పాపము ఏం చేయాలి? తుడిచివేయబడాలి. తుడిచివేయబడాలంటే నీవు ప్రార్థన ద్వారా ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. నువ్వు ప్రార్థన ద్వారా ఆయనను నిత్యము ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన ఆరాధించడం ద్వారా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడటం ద్వారా నీవు పరిశుద్ధుడిగా మార్చబడి ఉండాలి. పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత నీ హృదయంలో నుంచి సత్కార్యములు, మంచి పనులు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడినప్పుడు అప్పుడు నీ జీవితము ఆయన్ని వెతికి ఆయన్ని కలుసుకుని ఆయనలో నీలో ఆయన వాక్యము సమృద్ధిగా నిలబడి ఉన్నప్పుడు నీవు ఏది అడిగినా అది ఆయన దయచేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో జీవం ఉంది, ఆయనలో క్షేమం ఉంది, ఆయనలో సమాధానం ఉంది, ఆయనలో నెమ్మది ఉంది, ఆయనలో సమృద్ధి ఉంది. ఆయన మనల్ని కాపాడి సంరక్షించే దేవుడు కాబట్టి ఏమన్నాడు? ఆయనను వివేకము కలిగి ఆయనను వెతికేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెతికి ఆయన దగ్గర నుంచి అనేక ఆశ్చర్య కార్యాలు పొందుకున్న ఒక రాజుగారి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ రాజుగారి పేరేంటంటే ఆయన యూదారాజు. ఆ యూదారాజు, ఆ రాజు పేరు ఆసా. ఆసా అని యూదారాజు ఒక ఆయన ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశంలో 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబియా చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన ఆసా సింహాసనానికి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆసా జీవితంలో 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు, కరువులు లేవు, నెమ్మది సమాధానం కలిగి జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నెమ్మది, సమాధానము, సమృద్ధి నీ జీవితంలో కలగాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని దృష్టికి యథార్థముగా, అనుకూలముగా ప్రవర్తించేవాడై ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన నా సేవకుడైన యోబును చూసితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయమును జరిగించువాడు. అలాంటి యథార్థవంతుడైన యోబును చూసావా అని అంటున్నాడు. యథార్థత నీ జీవితంలో అంటే హృదయంలో ఒకటి, బయటికి ఒకటి. దేవుని విషయంలో హృదయాంతరంగాలలో ఏముందో ఆ విధంగా మనం జీవించే వరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసా ఎలా ఉన్నాడంట? దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థముగా నడిచిన వాడై ఉన్నాడు. తర్వాత అన్య దేవతల బలిపీఠము పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టించను. తన పితరు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసా జీవితం చూడండి. ఆయన దేవునికి అయిష్టమైనవి తీసేస్తున్నాడు, విగ్రహాలు పడగొడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహాలు అంటే మనకు కనపడే కాదు, లోపల కూడా చాలా విగ్రహాలు ఉంటాయి. మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే ఉంటాం, వీటిని హృదయంలో ఉంచుకుంటాం. చెడుతము, ఆశలు, రకరకాల విగ్రహాలు మన హృదయంలో ఉన్నాయి. వాటిని తీసివేయం, కానీ దేవుని యందు భయభక్తులు ఉన్న వారిలాగానే కనపడుతుంటాం. ఒకరు అపవాదికి దేవునికి దాసులు కుదురుతుందా? ఉంటే దేవుని కన్నా దాసులు ఉండాలి, అపవాది కన్నా దాసులు.
కాబట్టి హృదయంలో రెండు రకాలుగా ఉండకూడదు. దేవునికి యథార్థముగా, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఆసరాజు అలా ఉన్నాడు. దేవునికి అయిష్టమనేవి ప్రతి దానిని అక్కడి నుంచి తొలగించి పరిశుద్ధంగా తన రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జీవించాలని ఆయన అక్కడ ప్రకటన చేశాడట. దానిని బట్టి అనేక సంవత్సరాలు యుద్ధాలు లేవు, కరువులు లేవు. ఆ దేశం ఎలా ఉందంట? సుభిక్షంగా, ఆ దేశం అలాగే సమాధానంగా సంతోషంగా ఉందట. అలాంటి సమయంలో ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే, వారి మీదకి వారు అలా ఉన్న సమయంలో కొందరు రాజులు వారి మీదకి ఏం చేశారంటే, కుషీడైన జరహు వారి మీదకి దండెత్తి వచ్చారు. వేవేల సైన్యములతో ఈ ఆసా రాజు మీదకి దండెత్తి వచ్చారు. ఆస ఆయన దగ్గర కూడా 3 లక్షల మంది యోధులు ఉన్నారు. 2,80,000 మంది డాళ్ళు ధరించే ఉన్నారు. ఈ అధ్యాయం మనం చదివితే ఆ ఆస రాజ్యం ఎలా ఉంది, అక్కడ యోధులు ఎలా ఉన్నారు. అయితే ఈ ఆస ఏం చేస్తాడంటే, తన సైన్యాన్ని తీసుకుని ఆ ఎవరైతే వారి మీదకి వచ్చిన ఆ కుషీడైన జరహు మీదకి దండెత్తి తిరిగి వారి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరిన ఈ ఆస మధ్యలో దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెడుతున్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనంలో చూసిన మాటలు, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకై నీకన్నా ఎవరు లేరు. నా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపైనే జయమందునీయకుము అని ప్రార్థించగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నమ్ముకున్నాడు? యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో దేవుని నమ్ముకొని, ప్రభువా నీకన్నా సహాయం చేయగలవాడవడు లేదు, నీ మాట చొప్పున మా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు, మా సహాయం నీవే సహాయం చేయమని చెప్పినప్పుడు శత్రువు ఆశ్రయిత నిలబడకుండా పారిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా పారిపోయాడంటే, వీళ్ళు తరుగుతుంటే కనీసం మళ్ళా ఎదురు తిరగడానికి అవకాశం లేకుండా పారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆస జీవితంలో నెమ్మది సమాధానము కలగడానికి కారణం ఆయన యథార్థవంతుడై దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వాడిగా జీవించాడు. ఆయన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన జయాన్ని పొందుకోవటానికి కారణం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెతికే వారు మొట్టమొదట యథార్థ హృదయంతో దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాలి. రెండవది, ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆస ఆ విధంగా కుషీలను కొల్లగొట్టి వారి దగ్గర నుంచి సంపదను కొల్లగొట్టి ఆయన అక్కడి నుంచి గెరాకు తిరిగి వచ్చినట్టు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తర్వాత దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని వచ్చెను. ఆసారాజు జీవితంలో దేవుడు చేసిన అనేకమైన కార్యాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఈరోజు ఓదేదు కుమారుడు ఆసాను ఎదుర్కొని వచ్చి ఒక ప్రకటన చేస్తున్నాడు. 18వ అధ్యాయం 2వ వచనంలో, ఆస యూదా వారిలారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షముగా నుండును. మీరు ఆయన యొక్క విచారణ చేసిన యెడల ఆయన మీకు
ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మను విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీ వైపు తిరుగుతాడు. మీరు దేవుణ్ణి ఆశ్రయించకపోతే దేవుడు మీ వైపు తిరగడు. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను వెతికేవారు, ఆయనను వెంబడించేవారు ఆయనకు ఇష్టమైన వారిగా ఉండాలి. ఆశ ఆ విధముగా ఉండటం వలన ఆయన ధర్మశాస్త్రము ప్రకారము జీవించని వాడెవడైనా ఉంటే వాడిని మరణ శిక్షకు అప్పగిస్తానని ఆయన ప్రకటన చేశాడట. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆశా జీవితంలో దేవుడు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఈరోజు మనకు తెలియచేస్తుంది. ఏంటంటే ఆయనను వెతికేవారు ఎలా ఉండాలి, ఆయన సన్నిధిని వెతికేవారు ఎలా ఉండాలి. యేసుక్రీస్తు చెప్తారు కదా, మొట్టమొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో సమస్తాన్ని సమకూరుస్తాడు ఆయన. మనం వెతకాల్సిందేంటి? ఆయన వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయనకి ఇష్టమైనది ఏంటో వెతకాలి, ఆయనకి ఇష్టానుసారమైన వాళ్ళగా ఉండాలి. వచ్చి విని మళ్ళీ వెళ్ళిపోయి పాత జీవితంలో, పాప జీవితంలో, శాప జీవితంలో అలాగే కంటిన్యూ అయ్యే వారిగా మనం అనుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశ్రయించిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు నిత్యము సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిత్యము జీవించి ఉన్నవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఏ స్థితినైనా మార్చే దేవుడు. అది హృదయములో పెట్టుకుని ఆయన్ను యథార్థమైన హృదయంతో ఇచ్చాలి, వెతకాలి. ఆయనను ఎందుకు వెతకాలంటే ఎందుకు చూసాం కదా, ఆయనలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సర్వసంపదలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ఈ లోకంలో క్షేమముగా నీవు జీవించడానికి కావలసిన ప్రతిదీ ఆయనలో ఉంది. అయితే అపవాది ఏం చేశాడంటే మన హృదయాలను మార్చివేశాడు, మన హృదయాలను కలుషితం చేశాడు, మన హృదయాలను ఒక రకమైన పాపాంధకారంలో ఉంచివేశాడు. తత్ఫలితంగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని యథార్థంగా వెతకలేకపోతున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, ఆకాశము నుంచి చూసినప్పుడు దేవుని వివేకము కలిగి దేవుని వెతకవారు ఒక్కడైనా ఉన్నాడని హృదయాలను పరిశీలనగా చూస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరు హృదయంలో యథార్థంగా దేవుని వైపు చూస్తున్నారా అనే వారిని గురించి ఆయన నిత్యము వెతుకుతూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆశా జీవితంలో అనేకమైన ఆశ్చర్యాలు దేవుడు జరిగించడానికి కారణం, ఆ తర్వాత ఆశా జీవితంలో యుద్ధాలు లేవట. ఆశా జీవితంలో తను బ్రతికి ఉన్న సంవత్సరాలన్నీ పక్క వారికి ఆశ కలిగిన భయం కలిగిందంట. ఇంటికి తర్వాత ఆ 14-18 అధ్యాయాలు చూస్తే ఆశా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము దేవుని సన్నిధిలో దేవునిని ఎలాగూ వెతకాలి, దేవునిని ఎలాగూ వెతకాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మొదటి దినవృత్తాంతాలు 16-11 చూసినట్లయితే వెతికే వారికి ఆయనను ఎలా వెతకాలని చెప్తున్నాడు. ఒకసారి చూడండి. హౌ టు సీక్ ది లార్డ్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16-11. యెహోవాను ఆశ్రయించును, ఆయన
ఆ బలమును ఆశ్రయించుము, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుటూ ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా చదివిస్తున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంట? ఆయనను ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతికే వారంగా ఉండాలి. ఆయన బలశౌర్యములు గల దేవుడు. ఆశ యుద్ధం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏమంటున్నాడు? జయాన్నిచ్చేవాడివి నీవే, నీవు తప్ప గెలిపించే దేవుడు లేడు అని ఆయన్ను ఆశ్రయించాడు. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సీక్ అండ్ ఫైండ్. నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు, నీవు తడితే ఆయన తీసే దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వెతికి ఆయనను కనుగొనే వారిగా ఉండాలి. ఎలా వెతకాలి? ఆయన్ని ఎలా వెతకాలి? ఏ విధంగా వెతకాలి అంటే, బై ప్రేయింగ్ హిమ్, ఆయన్ని ప్రార్థన చేయడం ద్వారా, విడువగా నిత్యము ప్రతి నిత్యము ఆయనను ప్రార్థన చేయడం ద్వారా ఆయన వెతుకుతాం. యోబు గారు ఉదయకాలమే వేకువజామున లేచి తన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ దేవుణ్ణి వెతికేవాడిగా ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి ఆయన కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశాడు? రక్షణ కంచెలు వేశాడు. ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన్ను ఆరాధించడం అంటే ఆయనతో సంబంధం కలిగి జీవించడం. మొట్టమొదటి ప్రార్థన చేసే వారిగా ఉండాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, ఆయనను సేవించే వారిగా ఉండాలి, ఆయన పరిచర్య చేసే వారిగా ఉండాలి, ఆయన మాటలు ప్రకటించే వారిగా ఉండాలి, ఆయన గురించి అనేక మందికి తెలియచేస్తూ ఆయన సన్నిధిలో ఆయన పనులు చేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని ద్వారా మనం ఏం చేస్తాము? దేవునిని వెతికి ఆయనను కనుగొనే వారంగా ఉండాలి. మంచి కార్యాలు, చెడు కార్యాలు కాదు. ఎదుటి వారికి నష్టం కలిగించేది, కష్టం కలిగించేది, ఎదుటి వారికి మంచి మేలు కలిగే కార్యాలు చేయాలి. ఎదుటి వారికి నష్టం కలిగించే కార్యం చేయటం వలన దేవునికి ఏంటంటే నష్టం? మన పక్కనోడికి మనం ఏదో నష్టం కలిగించాం, ఆయనకి ఏంటి ప్రాబ్లం అనుకుంటారా? ఆయన నిన్నెలా నిర్మించాడో వాడిని కూడా అలా నిర్మించాడు. నిన్నెలా ప్రేమిస్తున్నాడో నీ పక్కవాడిని కూడా అలాగే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో తేడా లేదు. భూలోకాన్నంతటిని ప్రేమిస్తున్నాడు. తన కుమారులో ఒకరికి అన్యాయం చేసి వాడికి ఆయన న్యాయం వాడి అన్యాయం చేస్తే తండ్రి చూస్తూ ఊరుకుంటాడా? తండ్రి అందుకనే మంచి పని మేలు చేసేవాళ్ళుగా, మంచి మాటలు మాట్లాడేవాళ్ళంగా మనం ఉండాలంట. బై కన్ఫెసింగ్ అవర్ బ్యాడ్ అంటే మన పాపాలు, మన అతిక్రమాలు దేవుని పాదముల చెంత ఒప్పుకొని ఏం చేయాలా? రక్షణను పొందుకునే వాళ్ళగా. ఆ ప్రాసెస్ లో ముందుకు వెళుతుంటే దేవుని వెతికే వారంగా ఉంటాం. ఎందుకంటే మన పాపాలు ఎక్కడ ఒప్పుకుంటాం? ఆయన పాదాలు చెంత. మనకు రక్షణ ఎవరిస్తారు? ఆయనే. అందుకని మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా దేవుణ్ణి వెతికే వారంగా ఉంటాం. లివింగ్ హంబుల్, సాత్వికమైన జీవితం, సాత్వికమైన మనసు కలిగి జీవించే విధంలో దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. బై ఫాస్టింగ్, ఉపవాసము ద్వారా దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. అలాగే బై ఒబేయింగ్ హిస్ వర్డ్స్, దేవుని యొక్క మాటకు లోబడి జీవించటం. సౌలు రాజు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు అమాలేకీయుల మీదకి. యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అక్కడ
అపవిత్రమైనది ఆ దేశం, అమలేకీయుల దేశం. అక్కడ సమస్తము అపవిత్రమైందే. దేవుడు దానిని దేనిని చూడటానికి కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఆ సమస్తాన్ని అగ్ని చేత కాల్చి మొత్తాన్ని నాశనం చేయబడ్డాడు. సౌలు రాజు ఏం చేశాడు? అక్కడున్న బలమైన పశువులను ఏర్పాటు తీసుకొచ్చుకున్నాడు. ఎడ్లను, గొర్రెలను, బలిసిన వాటిని తీసుకొచ్చుకున్నాడు. సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, దేవుడు చెప్పినట్లు సమూలంగా నాశనం చేసావా? నాశనం చేశానయ్యా, మొత్తం. అయితే నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకిలు ఎక్కడివి? అవి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తెచ్చాను. దేవుని ఆజ్ఞను అంగీకరించడం బలి అర్పించడం కంటే శ్రేష్టమైనదా? దేవుడు బలులు కోరుకోవట్లేదు, ఆయన ఆజ్ఞను నీవు అంగీకరించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడిన వారుగా ఉండాలి. ఆయన మాటకు లోబడిన వారుగా ఉన్నప్పుడు ఆయనను మనం ఏం చేస్తున్నాం? వెతికే వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో, ఎలా ఎందుకని? పూర్ణ హృదయంతో. లోపల సగం బయట సగం కాదు, లోపల సగం బయట సగం కాదు. సగం దేవుడు, సగం లోపల కాదు. దేవుడి మీద ఆనుకోలంతే. పూర్ణ హృదయంతో అన్న ప్రార్థన తెలుసు కదా. హృదయాన్ని ఏం చేస్తుంది? కుమ్మరించింది, నీళ్ల వలె కుమ్మరించింది. పూర్ణ హృదయంతో దేవుని వైపు ప్రార్థించింది. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, ఆయన వెదకాలి. నా దేవుడు నన్ను కరుణించే దేవుడని నువ్వు ఆయన వెతికినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను వెతుకుతూ నీతో కలిసి జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కపెర్నహూము దగ్గర వాళ్ళు వెతుకుతున్నారు. ఎలా వెతుకుతున్నారు? దేనికోసం వెతుకుతున్నారు? ఆహారం కోసం వెతుకుతున్నారు. అక్కడ సమరయులు నిత్య జీవం కోసం వెతుకుతున్నారు. ఈరోజు ప్రభు సన్నిధిలో నిలబడిన మనం, ప్రభువును ఆరాధిస్తున్న మనం, ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను ఆరాధిస్తున్న మనం దేనికోసం ప్రభు సన్నిధిని వెతుకుతున్నాం? ఏది పొందుకోవడం కోసం ప్రభు సన్నిధిని వెతుకుతున్నాం? ఆయన అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని ముందు వెతకండి. దేవునినే వెతుకుతున్నావా? దేవునిలో ఉన్న ఆ ఆశ్చర్యకార్యాలు యూదులు అంటున్నారు ఏంటంటే, మేము దేన్ని బట్టి నేను నమ్మాలి? దేన్ని బట్టి నేను నమ్మాలి? ఓ సూచికరిచ్చి. ఏం సూచికరిచ్చేయమంటావు? అప్పుడు మోషే గారు పరలోకం నుంచి మన్నాను కురిపించాడే, మోషే గారు ఆకాశం నుంచి దేవదూతలు తిని ఆహారాన్ని ఇచ్చాడే, అలాంటి సూచికలు ఎవరు చేయాలి? ఎప్పుడు కడుపు కోసం, ఎప్పుడు తిండి కోసమే. ప్రభు అంటున్నాడు, ఆహారము క్షయమైపోయిన ఆహారం కోసం కష్టపడతాం. మోషే దేవుడు నిజమైన ఆహారాన్ని ఆకాశంలోంచి తిప్పలేదు. దేవుడి నిజమైన ఆహారము, జీవాహారము నేనే, జీవజలము నేనే. నన్ను తినువాడు నిత్య జీవము కలవాడు. నన్నే దేవుడు పంపించాడు, నన్నే మీ మధ్యలోనికి జీవాహారంగా పంపించాడు. నన్ను భుజించి నా రక్తమును సేవించేవాడు నిత్య జీవము కలవాడని చెప్తున్నాడు. అప్పుడు దాకా ఆయన దగ్గర ఉన్నవాడంతా, ఈయనేంటి నన్ను తిన్నవాడిని నిత్య జీవం కలవాడని చెప్పి అంటున్నాడని చెప్పి ఆయన విడిచి వెళ్ళిపోతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను వెదకు వారికి ఆయన దొరికే దేవుడు. ఎప్పుడు వెతకాలి? ఎలా వెతకాలి? ఆయన సమీపమున ఉండగానే వెదకుడి. ఆయన సమీపమున ఉండగానే వెదకుడి. ఒకరోజు వస్తుందట, ఈ కొండ నుంచి ఆ కొండకు, ఆ కొండ నుంచి ఇక్కడికి వెళ్ళిన దేవుని మాట
వినబడదు. దేవుని కృప వినబడదు. అప్పుడు వెతికినా ప్రయోజనం లేదు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన సమీపంలో ఉండగానే దాటిపోకుండానే బతుమై గుడ్డివాడు. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు వెళ్తున్నాడు, కళ్ళు కనపడుతూ రోడ్డు పక్కన కూర్చున్నాడు, కుంటున్నాడు. ఏం జరుగుతుంది? ఆయన గొడవగా ఉంది. యేసుక్రీస్తు వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్తున్నాడా? అవును. దావీదు కుమారుడా, దాటి వెళ్ళొద్దు, ఆగు. ఈ స్వరం, ఈ వాయిస్ దేవుని చెవుల్లోకి చొచ్చుకొని పోయి అలా వెళ్తున్న ప్రభు అలాగ నిలబడిపోయాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించు. ఆయన సమీపములో ఉండగానే, నీ స్వరము ఆయనకు వినబడుతూ ఉండగానే, ఆయన తన దూతలతో తిరిగి రాక మునిపే, నీ జీవితంలో ఆయన తన కాలమును ముగించక మునిపే ఆయనను వెదకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తమై వెతుకుతున్నాడు. ప్రభుడు అంటున్నాడు, ప్రభువా దాటి వెళ్ళొద్దు. ఆయన ఇప్పుడు మన సమీపముగా ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము నీ హృదయాన్ని చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకుతామేమో, మంచితనము కలిగి దేవుని వెతుకుతామేమో, యథార్థ హృదయంతో దేవుని వెతుకుతామేమో, సాత్వికమైన మనస్సుతో దేవుని వెతుకుతామేమో, నిత్యము పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన వెతుకుతామేమో. ఆయన నీ దగ్గరికి వచ్చి నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెతికితే, ఆయన రాజ్యాన్ని, నీతిని ఆయన వెతికితే, వివేకము కలిగి ఆయన వెతికినట్లయితే ఆయన నీలో నివసించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేతురు ఓడెక్కాడు. ఒక చాకుడు పడుతున్నా రాత్రి అంతా శ్రమ పడ్డాడు. శ్రమ పడిన ప్రభు ఓడలో అడుగు పెట్టాడు. ఓడలో అడుగు పెట్టిన ప్రభు వెతుకుతున్నాడు, కొంచెం లోతుకు పద, కొంచెం లోతుకు నడిపించు వాడని. రాత్రి అంతా శ్రమ పడ్డాను, రాత్రి అంతా తిరిగాను, చేపలు పగడిపూట పడవు, అయినా నువ్వు మాట చెప్తున్నావు కాబట్టి నీ మాట చొప్పున నేను లోపలికి పోనిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళవే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన జీవితంలో అంతకుముందు అన్నట్టు చూడని ఆశీర్వాదకరమైన చేపలు పడ్డాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం వల వేశాడు, విస్తారమైన చేపలను పట్టడానికి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో మనం ఉండొచ్చు, కష్టాల్లో మనం ఉండొచ్చు. ఆయన కూడా రాత్రి అంతా శ్రమపడిన చేప, ఒక చేప కూడా పడలేదు కదా అని ఆయన కృంగిపోతూ ఉన్న సమయంలో ప్రభు వచ్చి మాట చెప్పాడు, లోపలికి పదా, ఇంకొంచెం లోపలికి పదా. నీ భక్తి జీవితము అధికారం వరకు ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నావు, చిన్నగా ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, పైన వెతుకుతున్నావు, వెళ్ళిపోయేవాడిగా ఉంటున్నారేమో. ప్రభు చెప్తున్నాడు, ఇంకొంచెం లోతుకి నడవు, ఇంకొంచెం లోతు కలిగివే. ఏమవుతుంది ఆయన? ఇంకొంచెం లోతుకున్నాడు, ఆశీర్వాదం నీకు అక్కడ దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెతుకుతూ ఆ గట్టు మీదే అందరినీ వెతుకుతున్నావేమో. ఇంకొంచెం లోతుకు వెళ్ళాము, ఇంకొంచెం లోతుకు వెళ్తే ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు దాచిన నీకోసం ఆయన దాచిన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఏం చేయాలి? లోతుకు నడవాలి. దేవునితో ఇంకా సంపూర్ణమైన అనుభవంలోనికి నడవాలి. నిత్యము ఆయనతో, ఆయనను వెతుకుతూ ఆయన సంబంధం కలిగి ఉండాలి. విడువగా ప్రార్థన చేయాలి, మానక దేవుని మాటలు వినాలి, మానక దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, మంచి పనులు చేయాలి. సాత్వికమైన జీవితాన్ని చేస్తున్నప్పుడు ఆయన నీతో కలిసి నీ జీవితం అని వాళ్ళకి అడుగు పెడతాడు. పేతురు జీవితంలోనికి అడుగు పెట్టినప్పుడు పేతురుతో అన్నాడు, నిన్ను మనుషులను బట్టే జాలను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో
ఆయన దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే ఏం చేయాలా? ఇంకొంచెం లోతుకున్నాడు అన్న. ఆయన చూస్తున్నాడు, వివేకము కలిగి దేవుడిని వెదకువారు ఒక్కరైనా కలరా అని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు వివేకము కలిగి ఇంకొంచెం లోతుకు కనుక నీవు నడవగలిగినట్లయితే, ప్రభుతో కొంత దూరం నడిచావు, నువ్వు ప్రభుతో సంబంధం ఉంది, ఆయనతో ప్రార్థన అనుభవం ఉంది, ఆయన పాదాలు పట్టుకునే అనుభవం ఉంది, ఇంకా కొంచెం లోతుకు వెళ్ళాలి. ఆ లోతైన అనుభవం ఏంటంటే నీ హృదయంని పరిపూర్ణంగా ఆయనకు అప్పగించాలి. ఆ లోతైన అనుభవం ఏంటంటే సాత్వికమైన మనసు కలిగి జీవించాలి. ఆ లోతైన అనుభవం ఏంటంటే క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు కలిగి ఉండాలి. సత్క్రియలు చేస్తూ దేవునికి ఇష్టమైన వాడివిగా నువ్వు జీవించాలి. దేవుని మాట విని లోపలికి అడుగు వేసినప్పుడు ఆయన దాచి వచ్చిన ఆశీర్వాదం, అప్పుడు నీ బలం వేస్తే నువ్వు ఊహించని ఆశీర్వాదాన్ని ముందుకు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెతుకుతున్నాం, కనుగొనే వారంగా ఉన్నామా? వెతుకుతున్నాం, నో డౌట్. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు దేవుని సన్నిధిలో కోరిక రారు కదా, అక్కడికి వెళ్ళాలి, ప్రభుని ఆరాధించాలి, నా జీవితంలో ఉన్న శ్రమల్లో చూపించుకోవాలి, లేదా నెమ్మది కలిగి జీవించాలి, లేదా ఇంకేదో బిడ్డల విషయంలో, భర్త విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, ఏ విషయంలోనో మనకున్న బాధను ప్రభుతో పంచుకోవాలి. దేవుడు మనల్ని విడిపించాలి. ప్రభునందుకు దేవుడు పెట్టారా, ఆయన మనల్ని విడిపించాలంటే మనము ఆయన మాటకు తన గురించి లోబడాలి. పేతురు లోపలికి నడిపించినట్టు గోడను నడిపించాడు. ఆయన అబ్రహాము విడిచిపెట్టరా అంటే విడిచిపెట్టి వచ్చాడు. ప్రభునందుకు దేవుని బిడ్డలారా, లోబడే మనస్తత్వం, ఆయనకి ఇష్టమైన మనస్తత్వం, మన పాపాలను ఒప్పుకునే మనస్తత్వం, ఈ ఒక్కొక్క ప్రక్రియ ద్వారా మనం దేవునితో మరింత లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆయన నీ బ్రతుకులో చేసే ఆశ్చర్యాలు, అద్భుతాలు ఊహ కందనివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతైన అనుభవంలోకి వెళ్దామా? మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, వారు దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలదేమో అని దేవుడు ఆకాశం నుండి నన్ను చూసి పరిశీలించాడు. ఇదిగో ప్రభు నిన్ను ఇప్పుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. నీ హృదయాంతరంగంలోనికి చూడటానికి సామర్థ్యం కలిగిన దేవుడు నీ హృదయంలోనికి తొంగి చూస్తున్నాడు. దేవుడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతున్నావా? వివేకము లేకుండా మూర్ఖులాగా దేవుని వెతుకుతున్నావా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవేమో అని ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతున్నాడు. తిబేరియా సముద్రం దగ్గర ప్రజలు వెతుకుతున్నారు దేవుణ్ణి. యేసుక్రీస్తును వెతుకుతున్నారు. ఆయన అంటున్నాడు, మీరెందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, మీరెందుకు ప్రభువును వెతుకుతున్నారో ఆయనకు తెలుసు, నీవెందుకు ఆయన సన్నిధిలో ఆయన అడుగుతున్నారని తెలుసు. ఎందుకు వస్తుంది ప్రభువును వెతుకుతున్నావు? ఆయన సంపూర్ణంగా నీలో ఉంటే, పేతురు ఓడలో అడుగుపెట్టిన దేవుడు సమృద్ధిని చూపించాడు. ఈరోజు నీ జీవిత నావలోకి, ఈరోజు నీ జీవిత నావలోకి, నీ హృదయంలోకి, నీ బ్రతుకులోకి ఆయన అడుగు పెట్టాలని ఆశ కలిగి చూస్తూ ఉన్నాడు. ఆయన ఆశ కలిగి చూస్తూ ఉన్నాడు.
నీ జీవితంలోనికి అడుగు పెట్టడానికి చూస్తున్నాడు. ఓడలో అడుగు పెడితే సమృద్ధికరమైన జీవితం, విశాలమైన చేపలు, విశాలమైన సంపద, విశాలమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే ఆయన నీ బ్రతుకులోకి అడుగు పెట్టాలి. నీ జీవితంలోకి ఆయన అడుగు పెట్టాలి. ఆహ్వానిస్తావా? ఆయనను ఆహ్వానిస్తావా? ఇదిగో నీ హృదయంలోకి ఆయన అడుగు పెట్టినట్లయితే నీ బ్రతుకు మార్చిపడుతుంది. ఆయన ఓడలో అడుగు పెడితే నీ అంత సంపద వస్తే, నీ హృదయంలో అడుగు పెడితే ఊహకన్నది ఆయన ఆశ్చర్యాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఆయన జీవితాన్ని మార్చిపోతున్నాడు. ప్రభుని అడుగుదామా? ప్రభుని అడుగుదామా? ప్రభుని అడుగుదామా? ప్రభువా, ప్రభువా, నా జీవితంలోకి రానైనా నీతో కలిసి నడవాలి ప్రభువా, నీతో కలిసి జీవించాలి ప్రభువా, నీతో కలిసి జీవించాలి ప్రభు అని నీ హృదయంలో ప్రభుకు ప్రార్థించే, నీ ప్రతి అతిక్రమాన్ని ప్రభు పాదాలు చెందుకో. ఇప్పుడే 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 మన పాపాన్ని ప్రభు పాదాలు చెందుకున్నాం. క్షమాపణ వేడుకుందాం. సాత్వికమైన మనసును ధరించుకునే వారిగా ఉందాం. మంచి చేసే వారిగా ఉందాం. దేవునికి లోబడే వారిగా ఉందాం. దేవునికి లోబడే వారిగా ఉందాం. క్రీస్తుతో కొంచెం లోతుకి, దేవునితో లోతైన అనుభవంలోనికి, ఉపవాస దీక్షతో దేవుని ఆరాధించే అనుభవంలోనికి ఒక్కొక్క అడుగు లోపలికి వెళ్దాం. ఇదిగో ప్రభు అంత లోతుకి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, వలవేయి 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 అని ప్రభు చెప్తున్నాడు. ఆయన మాట మేరకు నీవు నీ జీవితమును వలగా వేస్తే విస్తారమైన ఆశీర్వాదాన్ని, విస్తారమైన ఆశీర్వాదానికి వారిస్తుంటాం. ప్రార్థించే ఆయన చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెలికేవారు, వివేకము లేకుండా ఏదో మన జీవితం మనం జీవిస్తూ మన చెడు ప్రవర్తన మనం కలిగి ఉండి ఆయన మాటకు వ్యతిరేకంగా ఉండి ఆయన వెలిగితే ఆయన దొరకడం. వివేకము కలిగిన వారిగా ఆయన వెతకాలి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన జీవితంతోనే ఆయన కలుస్తాడు. నీ పాపము క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే నీ పరిశుద్ధంగా మార్చబడతావు. పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత సాత్వికమైన మనసుని కలిగి ఉండాలి. సాత్వికమైన మనసుని కలిగి పొందుతున్నాడు. కానీ ప్రభునందుకు దేవుని బిడ్డ ఆయన జీవితంలో కలిగి పెట్టాడు. కొంచెం లోతుకు నడుద్దాం, కొంచెం లోతుకు నడుద్దాం. ప్రభుని జీవితంలోకి నాపోతున్నాడు. అప్పుడు మనం వేస్తే విస్తారమైన సంపద. దేవునికి స్తోత్రం. ప్రార్థించి 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 వల్లవేయుమా నేస్తమా యేసు మాట నడిపించుమా ధోనిలో యేసు మాట నీ బ్రతుకు జీవిత నామను, నీ జీవిత నామను యేసు మాట మీద, యేసు మాట మీద కొంచెం లోతుకు నడిపించు, కొంచెం లోతుకు నడిపించు. ఆయన నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. లక్ష్మిగా నీ కొండనాలు స్తోత్రాలైనా నీవు ఆకాశం నుంచి వెతుకుతున్నానైనా వివేకము కలిగి దేవుని వెతికే వారు ఎవరు ఉన్నారని. ప్రభువా, వివేకము లేకుండా మా ఇష్టానుసారంగా ఎంతకాలం నేను వెతికేమో ప్రభా. ఈరోజు నీ పాదములు చెంత ప్రార్థన చేస్తున్నాను. నైనా నిన్ను కలిగి జీవించే కృప, లోతైన అనుభవంలోకి నేను ఆశీర్వాదాలు పొందుకునే కృప పండించు. బిడ్డలందరికీ అన్ని గ్రహించండి. అయినా ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, వారి జీవితాల్లో ఏవేవో కొరతలు ప్రభావం, వారి జీవితాల్లో ఏవో ప్రభావం నైనా వారిని వేధిస్తున్న సమస్యలైనా నైనా
ఇంకొంచెం లోతుకు నడిపించిన ఆయన వారి సమస్యలన్నింటినీ తీర్చేసి వారి సమస్యలను తీసివేసి ఆశ్చర్యకరమైన మీ మాటను వారికి వినిపించండి ప్రభా. బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల ప్రభావ మీరు బలపరచండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల ప్రభావ సమృద్ధిని దయచేయండి. బిడ్డలందరి చుట్టూ నిరక్షణ కంచెండి. వాతావరణం అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభావ నీ బిడ్డల ప్రభావ మీరు కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల ప్రభావం నేను వారికి మీరు చేయి పట్టి నడిపించండి. సమృద్ధిని దయచేయండి. బిడ్డలందరినీ రక్షణ మార్గంలో మీరు నడిపించండి. మీ సన్నిధి సమాధానం మీ బిడ్డలతో ఉంచండి. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.